A1 టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ సంజయ్ జాజు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 1992 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ సంజయ్ జాజు ఇన్నాళ్లు డిప్యూటేషన్ పై కేంద్ర సర్వీసులో మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఆయనను ఇటీవలే పేరెంట్ కేడర్కు బదిలీ చేస్తూ కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సీఎస్గా కొనసాగుతున్న రామకృష్ణారావు పదవీకాలం ఈ నెల 30వ తేదీకి ముగియనుంది. ఈ క్రమంలోనే సీనియర్ ఐఏఎస్ సంజయ్ జాజును రాష్ట్ర తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన టూకిర్ రన్ను తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. డ్రగ్స్ వ్యక్తి కుటుంబ సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు, విద్యా సంస్థలు కలిసి అవగాహన పెంచాలని సూచించిన ఆయన మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. మంచి డబ్బులు కావాలి, దానికోసం వాళ్ళు దే ఆర్ టర్నింగ్ ఇంటూ పెడ్లర్స్. సో ఎవరొకరికి పట్టుకుని వస్తే మీరు ఏం చేస్తున్నారు, ఎలా డ్రగ్ కొంటున్నారు, ఎలా కన్జ్యూమ్ చేస్తారు, ఎక్కడ దొరుకుతుంది, నేను కూడా సేల్ చేస్తున్నాను చిన్న చిన్న క్వాంటిటీస్లో. ఇది మొత్తం ఒక ర్యాకెట్ నడుస్తుంది విచ్ ఇస్ వెరీ హై లెవెల్. ఇప్పుడు ఇంతకుముందు ఉమాశంకర్ గారు చెప్పారు మన అడ్జాయినింగ్ కంట్రీస్. సో డ్రగ్ కన్సంప్షన్ మీ ఆరోగ్యం కోసం మాత్రమే కాదు, ఈ కంట్రీ యాంటీ నేషనల్ ఉంది, యాంటీ నేషనల్ యాక్టివిటీస్ కూడా దాంతో ప్రమోట్ అవుతున్నాయి. అండ్ ఈ కంట్రీ భవిష్యత్తు కోసం కూడా ప్రమాదకరం ఉంది. ఇది ఒక్క మాట మీరు గమనించండి. యు ఆర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ది కంట్రీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నాట్ కన్స్యూమ్ డ్రగ్స్ టు ప్రమోట్ ఎనీ కైండ్ ఆఫ్ యాంటీ నేషనల్ యాక్టివిటీ. నెక్స్ట్ థింగ్, ఈ బాడీ బిల్డింగ్ యాక్టివిటీస్ లో కూడా చాలా చోట్ల మెటంఫెటమిన్ వాడుతున్నారు, సింథెటిక్ డ్రగ్ వాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి అన్ని డ్రగ్స్ కు ప్రత్యేకంగా ఈగల్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. తెలంగాణలో మత్తు పదార్థాలను, వ్యసనాలను పూర్తిగా అరికట్టాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డ్రగ్స్ నిర్మూలనలో ప్రభుత్వంతో పాటుగా పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు, టీచర్లు, లెక్చరర్లు మరి బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు. చేవెళ్లలో బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం. ఎస్ఐఆర్పై శిక్షణ కార్యక్రమానికి ఆ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి మహిళకు మహాలక్ష్మి పథకం కింద నెలకు 2500 రూపాయలు ఇస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, 5 ఏళ్లకు కలిపి ఒక్కో మహిళకు 1.5 లక్షలు ఇవ్వాలని, ఆ డబ్బులు వారి అకౌంట్లలో జమ చేస్తే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు 72,000 కోట్లు అప్పు ఉంటే తమ ప్రభుత్వం 10 ఏళ్లలో 2.80 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. కాంగ్రెస్ సర్కారు 2.5 ఏళ్లలోనే 4 లక్షల కోట్లు అప్పు చేసిందని విమర్శించారు. రేవంత్ రెడ్డికి మా మహేష్ అన్న ఇక్కడనే ఉన్నాడు, మహేష్ అన్న సమక్షంలో సవాల్ చేస్తున్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు గనక చిత్తశుద్ధి ఉంటే నువ్వు గనక ఈ రాష్ట్రంలోని, తెలంగాణ రాష్ట్రంలోని 1,67,00,000 మంది ఆడ కూతుర్లకు, ఆడబిడ్డలకు మొత్తం వాళ్ళ ఖాతాలలో 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసమే తీసుకుంటా, నేను ఇడిచిపెట్టిపోతా రాజకీయం. దమ్ముందా? సవాల్ స్వీకరిస్తావా? రేవంత్ రెడ్డికి మా మహేష్ అన్న ఇక్కడనే ఉన్నాడు, మహేష్ అన్న సమక్షంలో సవాల్ చేస్తున్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు గనక చిత్తశుద్ధి ఉంటే
నువ్వు గనక ఈ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని 1,67,00,000 మంది ఆడ కూతుర్లకు ఆడబిడ్డలకు మొత్తం వాళ్ళ ఖాతాలలో 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసమే తీసుకుంటా. నేను తుంగభద్ర ప్రాజెక్టు నుంచి తెలంగాణకు కేటాయించిన నీటి వాటాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనివ్వాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో జరిగిన చర్చల్లో ఏ అంశాలను ప్రస్తావించారో వివరాలను బహిర్గతం చేయాలని ఆయన కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సిఆర్ పాటిల్ గారు అంటే మన కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా మా వాటర్ ఇండస్ట్రీ మన మినిస్ట్రీ అయితే ఉందో వారు ఈ యొక్క సంబంధించినటువంటి ఒక ఏవైతే మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఏమేమి ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు అనే విషయాన్ని కూడా వారు క్లారిఫై చేయాల్సి ఉంటుంది ప్రజలకు. ఎందుకంటే మనకు తెలుసు తుంగభద్ర సంబంధించినటువంటి ఒక ఏదైతే దీని మీద మన రెండోది ఛత్తీస్గఢ్ నుంచి మనకు రివర్ యూటిలైజేషన్ ప్రోగ్రామ్ మనకు ఉన్న లింకింగ్ ఆఫ్ రివర్స్ కింద అది ఇంచంపల్లి అది కూడా ప్రాబ్లం లేదు. కానీ కృష్ణా వాటర్ అయితే అష్యూర్డ్ వాటర్ అవుతుంది. ఎందుకంటే తుంగభద్ర కూడా కృష్ణా బేసిన్ కాబట్టి ట్రిబ్యూటరీ టు ది కృష్ణా కాబట్టి అష్యూర్డ్ వాటర్స్ ఇన్ కృష్ణా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా కానీ ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సంబంధించిన దాంట్లో ఏపీ రీఆర్గనైజేషన్ దాంట్లో ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణకు మోసం చేశాయి. ఒకరు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రాలకు ఏవైనా డిస్ప్యూట్స్ వస్తే మేము ఎంపైర్గా మధ్యవర్తం వహించి ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాం. చాలాసార్లు సుప్రీంకోర్టు పోయి అటు పోయి అన్ని రకరకాలైనటువంటి డిలే చేసినాయి ప్రాజెక్ట్స్ మీద. ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం కూడా వారు కూడా తెలుసుకోవాలి ఏంటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక మధ్యవర్తితోనే ఈ యొక్క సమస్యకు ఒక పరిష్కారము వస్తున్నది, రావాలని కూడా మేము అడుగుతున్నాం. సిఆర్ పాటిల్ గారు అంటే మన కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా మా ప్రతి ఒక్కరూ పోషకాలు ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకోవాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సహకారంతో పేద ప్రజలకు అందిస్తున్న ఫుడ్ కోర్ట్ బండ్లను తొర్రూరులోని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 50 మంది లబ్ధిదారులకు ఆయన అందించారు. పేద ప్రజలను చేయూతనిస్తూ ప్రజలకు పౌష్టికాహారం అందించడానికి గుడ్లతో కూడిన ఆహారాలు, చికెన్, ఇతర ఆహారాలు తయారు చేసి ఈ బండ్లపై అమ్ముకొని పేద ప్రజలు కూడా వ్యాపారం చేసుకోవచ్చని సూచించారు. త్వరలో మరో 13 లక్షల విలువైన మొబైల్ వ్యాన్లను కూడా పేద ప్రజలకు అందించనున్నట్లు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఎన్ఈసిసి కమిటీ సభ్యులు తెలిపారు. భారతదేశంలో పోషక విలువలు తక్కువ ఉన్నాయి కనుక మా మేడం గారు పబ్లిక్ లో మన దీన్ని ఒకవైపు ఆరోగ్యానికి ఎగ్గు కంటే మించి ఇంకొకటి లేదు అని చెప్పడానికి కూడా ఇది ఒక చక్కటి అవకాశం. ఇది ఒక్కొక్క ఎగ్ కార్ట్ 75,000 రూపాయలు, కానీ ఒక్కొక్కటి చేపిస్తే 1,00,000 రూపాయలు అవుతుంది. అది దాంట్లో ప్రతి ఒక 13 లక్షల రూపాయల విలువైనటువంటి ఇప్పుడు వెహికల్స్ మీద రోడ్ల మీద తిరుక్కుంటూ అమ్ముతారు. మొబైల్ వెహికల్ మీద అవి కూడా ఇద్దామనే ఆలోచనలు ఉన్నారు. నిజంగా ఇది ఒక అద్భుతమైన పేదోనికి వరం లాంటి కార్యక్రమం. పేదోనికి వరం ఒకవైపు అయితే పేదోనికి జీవితంలో చక్కటి ఇచ్చుకుంటూనే మిగతాయి కూడా వాళ్ళు బతకడానికి ఏం అవసరం ఉన్నదో అది చేసుకోవడానికి అవకాశం ఇచ్చిండు. కానీ ఇది సద్వినియోగం చేసుకొని ఏదో ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి మనం ఇళ్లలో పెట్టుకుంటామంటే కుదరదు. ఇది మీరు బతకండి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన దీక్ష చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో పోలీసులు ఆయనను హౌస్ అరెస్టు చేశారు. తాడిపత్రిలో టీడీపీ దాడులకు నిరసనగా గాంధీ కూడలిలో దీక్ష చేపడతామని కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రకటించారు. దీనిపై టీడీపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లాలో పోటాపోటీగా నిరసనలు కార్యక్రమాలు చేపట్టేందుకు మాజీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గాలు సిద్ధమయ్యాయి. ఇరు పార్టీల కార్యక్రమాలకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. ప్రజాశాంతి భద్రతకు సహకరించాలని కోరుతూ టీడీపీ వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు.
ఈ మేరకు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని గృహ నిర్బంధం చేసి ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు బలగాలు మోహరించారు. బంగారం అక్రమ రవాణాపై కేంద్ర ఇంటెలిజెన్స్ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లో ఎయిర్పోర్టులు, ఓడరేవులు, ప్రధాన బస్టాండుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని వివిధ నిఘా విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కస్టమ్స్ అధికారులు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో తనిఖీలు చేపట్టారు. కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్ వచ్చిన 2 ప్రయాణికుల కదలికలపై అధికారులకు అనుమానం వచ్చింది. అనంతరం వారి ప్యాంట్ల నడుమ భాగంలో ప్రత్యేక పౌచ్లలో దాచిన 2.271 గోల్డ్ను పేస్టు రూపంలో దాచి తరలిస్తున్నట్లుగా గుర్తించారు. పట్టుబడిన బంగారం విలువ బహిరంగ మార్కెట్లో 4.5 కోట్ల విలువ ఉంటుందని కస్టమ్ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు 2 ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగతో నెల్లూరులో సందడి వాతావరణం నెలకొంది. కోర్కెల రొట్టెల కోసం వివిధ సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో స్వర్ణాల చెరువులో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రొట్టెల పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 26 నుంచి 30 వరకు వివిధ రకాల కార్యక్రమాలు జరగనున్నాయి. ఇవాళ ఒక్కరోజే దాదాపు 3 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. కులమతాలకు అతీతంగా హిందూ ముస్లిం ఐక్యతను నిలువెత్తు రూపంగా నిలిచే ఈ పండుగ కోసం జిల్లా యంత్రాంగం అన్ని రకాల భారీ ఏర్పాట్లు చేసింది. మొహరం 10వ రోజు సందర్భంగా చార్మినార్ వద్ద జరిగిన బీబీకా ఆలం ఏనుగు ఊరేగింపులో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్, చార్మినార్ జోన్ డీసీపీ కె కిరణ్, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులు బీబీకా ఆలంకు నివాళులు అర్పించారు. కాగా చారిత్రాత్మక బీబీకా ఆలంతో కూడిన ఏనుగుల ఊరేగింపు బీబీకా అలవా నుండి ప్రారంభమైంది. ఇక్కడ నుంచి దబీర్పురా, కమాన్ షేక్ ఫైజ్, యాకుత్పురా, కోట్ల ఆలిజా, సర్దార్ మహల్, చార్మినార్, గుల్జార్ హౌస్, పంజేషా, యాకుత్పురా మసీదు, మండి మిరాలం, పురాణి హవేలీ, దారుల్ షిఫా, ఎంజీబీఎస్ చాదర్ ఘాట్ వరకు కొనసాగుతుంది. డీసీపీ కిరణ్ అందరూ కలిసి ఈరోజు మనము దాదాపు 2000 పోలీస్ సిబ్బందితోని ఈ ఒక బందోబస్తుని ప్లాన్ చేయడం జరుగుతుంది.
ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏనుగు కూడా బాగా కోఆపరేట్ చేస్తూ ప్రొసెషన్ లో పాల్గొంటుంది. ప్రజలందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. మనము ఈసారి ముందునే ఒక ట్రయల్ రన్ చేయడంతోనే బాగా స్మూత్ గా అయింది. అట్లానే మనము మన రోప్ పార్టీ పెట్టడం జరిగింది, ఇన్నర్ రోప్ పార్టీ, అవుటర్ రోప్ పార్టీ, అట్లానే డ్రోన్స్ కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది. హార్స్ టీమ్ కూడా మనం యూజ్ చేశాను. జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ వాళ్ళందరూ కూడా సమయంతోనే ఈ ఒక ప్రొసెషన్ ని చాలా శాంతియుతంగా నడపడానికి మనము ఏర్పాటు చేయడం జరిగింది. పాతబస్తీ గోల్డ్ మ్యాన్ గా పేరు పొందిన పల్లపు సురేష్ కుమార్ అలియాస్ సూర్యబాయ్పై కేసు నమోదైంది. తక్కువ ధరకే విదేశీ బంగారం ఇప్పిస్తానంటూ 30 లక్షలు తీసుకుని మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు సన్నిహితుడునంటూ సూర్యబాయ్ నమ్మించాడని బాధితులు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. బంగారం ఇవ్వక డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో ఇంటికి వెళ్లి నిలదీయడంతో 3 ఐఫోన్లు 20 లక్షల చెక్ ఇచ్చి పంపించారని బాధితులు తెలిపారు. ఆ తర్వాత తమను బెదిరించి ఫోన్లు తీసుకువెళ్లారని అత్తాపూర్ పోలీసులకు తెలిపారు. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అత్తాపూర్ పోలీసులు కేసును నారాయణగూడ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. सूर्याभाई अलियास गोल्डन सूर्या अलियास सूर्या कुमार पल्लव सूर्य बोल के हमारे दोस्तों को बोले तो ये लोग हमारा सही है बोल के समझे। किसका भी ये लोग जो है मशूरा नहीं लेकिन एक बार जो है 10 लाख दिए। 10 लाख देने के बाद उन्होंने क्या बोला, एक 1 kg गोल्ड को 1 करोड़ बोल के डिसाइड हुआ रेट। इन्होंने क्या करा, गोल्ड जो है आ रहा वो कंटेनर में आ रहा, नहीं वो बाहर से इधर से आ रहा उधर से आ रहा बोल के रोज़ाना घुमाते 1 महीना हो गया, 2 महीने हो गए, तीसरा महीना हो गया, चौथा महीने हो गया। चौथा महीने में क्या बोले उन्होंने, ज़्यादा बात करे तो मेरे को సజ్జనార్ जो है ఎంటబడడం మొదలు పెడితే అట్లా కూడా ఆయన గోల్ గుమాయిస్తూ నిన్న ఎవరైతే ఈయనేం చేసిండు మా చారి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఆయన గట్టేసిండు, వాళ్ళు పీకల మీద కూర్చున్నారు. ఈ सूर्य कुमार केस लगाए तो पुलिस वाले फ़ोन करे, हम आके जो है जो भी सच है पूरा बोल दिए। उनका वीडियोस जो उन्होंने बात करे सो वीडियोस पूरा बता दिए। पुलिस वाले जब समझ गए अरे ये डुप्लीकेट आदमी है, ये फ्रॉड है, ये लोगों को सही भी फ्रॉड करे बोल के उन्होंने कंप्लेंट कर दिया। आप अभी दोपहर में అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం మార్కెట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 40కి పైగా కూరగాయల దుకాణాలు దగ్ధమయ్యాయి. 3 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనా స్థలాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆర్డీఓ సరళావతి పరిశీలించి బాధితులకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు వ్యక్తిగతంగా కూడా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సుమారు 11 గంటల సమయంలో ద్రాక్షారామ మార్కెట్ ఏరియాలో ఒక షాపు అది అయితే ఇంకా అదృష్టం ఎక్కడ ప్రాణ నష్టం అనేది జరగలేదు. అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం నష్టపోయిన వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకుంటుందని మాత్రం తెలియజేస్తా ఉన్నాను. దయచేసి అక్కడ ఇక్కడ చెదురుముదురు మాటలు వింటా ఉన్నాం. అప్పులు మళ్ళీ పెట్టి వీళ్ళ జీవితంలో గట్టింగ్ అవ్వడానికి ఏ రకంగా అయితే వీళ్ళని ఆదుకోవాలనేది కూడా మేము కమిటీ వేయడం జరిగింది. ఆస్తి నష్టం కూడా రేపు సుమారు 9 గంటల సమయంలో ఆస్తి నష్టం కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కూరగాయల షాపులు ఎన్నైతే ఉన్నాయో 40 నుంచి 60 షాపులు ఉంటాయి కాబట్టి ఆస్తి నష్టం అనేది అంచనా వేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ధైర్యంగా ఉండండి, అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాం మీకోసమని. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చెన్నైలోని మెరీనా బీచ్ వెంబడి ఒక భారీ మాదక ద్రవ్య వ్యతిరేక అవగాహన పరుగును జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఉదయం ఆయన కూడా పరుగులో పాల్గొని వందలాది మందిని ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఏరియల్ విజువల్స్లో మెరీనా రోడ్డు పొడవునా
పరుగు వీరులతో నిండిపోయిన దృశ్యాలు కనిపించాయి. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు మంత్రులు ఈ ప్రచారానికి మద్దతుగా ఆ బోర్డుపై సంతకాలు చేశారు. ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొని 7 మృతి చెందిన ఘటన జార్ఖండ్లో రామ్గఢ్ జిల్లాలో చోటు చేసుకుంది. రాజారప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని లారీ బర్లాంగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఆటో ఓ లారీని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించింది. దీంతో ఎదురుగా వస్తున్న బొగ్గులోడుతో వెళుతున్న లారీ బాధితుల వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కాగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను రామ్గఢ్ సదర్ ఆసుపత్రికి తరలించారు. అయితే వారు ఆసుపత్రికి చేరుకునే లోపే 7 మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. विंग कर जाएगा ना तब से तो क्लियर होगा. భారత రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. మొట్టమొదటి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుంచి గంటకు 120 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించేందుకు తన చివరి బూస్ట్ స్పీడ్ ట్రయల్ రన్ను విజయవంతంగా ప్రారంభించింది. కాగా హైడ్రోజన్ ఆధారిత ట్రైన్ స్పీడ్ ట్రయల్ విజయవంతంగా ముగిసిన వెంటనే అది సర్వీసులోకి రానుంది. అయితే ప్రస్తుతం వాడుకలో ఉన్న డీజిల్ రైలుకు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ రైళ్లను ఇండియన్ రైల్వేస్ ప్రవేశపెడుతోంది. ఈ రైళ్లలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇవి హైడ్రోజన్ ఆక్సిజన్లను కలిపి విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. దీంతో రైలు నడిచేటప్పుడు పర్యావరణానికి హాని చేసే ఎలాంటి కార్బన్ పొగ బయటకు రాదు. కేవలం నీరు, ఆవిరి మాత్రమే బయటకు వదలడం విశేషం. జిన్ సోనిపట్ ట్రైన్ స్పీడ్ టెస్టులో బ్రేకింగ్ సిస్టమ్, స్టెబిలిటీ, ప్రయాణికుల భద్రత ప్రమాణాలను రైల్వే రక్షణ కమిషన్ నిపుణులు పరిశీలిస్తున్నారు. కాగా హైడ్రోజన్ ఆధారిత ట్రైన్ స్పీడ్ ట్రయల్ విజయవంతంగా ముగిసిన వెంటనే అది సర్వీసులోకి రానుంది. వరుస భూకంపాలు వెనిజువెలాలో అంతులేని విషాదాన్ని సృష్టించాయి. ఈ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. అలాగే వేల మంది ఆచూకీ ఇప్పటికీ లభించడం లేదు. సెకన్ల వ్యవధిలో సంభవించిన ఈ భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 250 మంది చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. మరో 4300 మంది గాయాల పాలైనట్లు తెలిపారు. ఈ భూకంపాల వల్ల గల్లంతైన వారి సంఖ్య 41,000కు పైగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. You've seen buildings collapse in earthquakes, but
this footage from Venezuela shows something that will genuinely stop you in your tracks. Ya va, China, ya va, quédate quieta. Eso. Ya va. Ayúdalo. Quédate quieta, no importa, China, que te veo, no importa. Vamos para abajo, aguántala ahí. Comando, మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు A1 TV తెలుగు న్యూస్. రకంగా అయితే వీళ్ళని ఆదుకోవాలనేది కూడా